బ్లాగ్మీ 2 ఇది కూడా బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వైర్లెస్ మైక్ అని చెప్పొచ్చు. ఇది మనకి చాలా బెటర్ బడ్జెట్లో అయితే రావడం జరిగింది. ఇది అరౌండ్ నేను ఈ చైనా మైక్ అయితే కొన్నాను. ఈ చైనా మైక్ వచ్చేటప్పటికి అరౌండ్ నేను 450 ఆ రేంజ్లో అయితే కొన్నాను ఈ చైనా మైక్ని. ఈ బ్లాగ్మీ 2 నాకు దీనికంటే కూడా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. ఓకే, అది ఎంత అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇనిషియల్గా అయితే దీని అన్బాక్సింగ్ అయితే చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ వచ్చింది అనేది అయితే చూద్దాం. తర్వాత మనం ఇన్ డీటెయిల్గా దాని స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, వెరీ ప్రొఫెషనల్గా. నెక్స్ట్ ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ TWS ఈ బాక్స్ అయితే రావడం జరిగింది. ఇది కూడా పక్కన పెట్టి లోపల కంటెంట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఒక బ్లాక్ బాక్స్ అయితే వచ్చింది. ఇందులో USB A to Type-C కేబుల్ అయితే ఒకటి వచ్చింది, ఛార్జింగ్ కేబుల్. అండ్ నెక్స్ట్ Type-C to లైట్నింగ్ అనమాట. ఇది ఐఫోన్స్ కోసం ఇది ఒక కనెక్టర్ వచ్చింది అంతే. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఇంకొచ్చేటప్పటికి మనకు ఒక వారంటీ కార్డ్ వచ్చింది అండ్ యూజర్ మాన్యువల్ వచ్చింది. ఓకే, బట్ ఇది పక్కన పెట్టేస్తే మనకు అసలు ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి మనకి ఒక రిసీవర్ వచ్చింది, ఒక 2 మైక్స్ అయితే వచ్చాయి అనమాట. ఈ మైక్ కూడా రావడం మనకి సీల్ చేసి వచ్చింది, ఛార్జింగ్ పిన్స్ సీల్ చేసి రావడం జరిగింది. సీల్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, మనకి దీంట్లో వెరీ ఈజీ అనమాట, ప్లగ్ అండ్ ప్లే. ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్స్ చూపిస్తున్నాయి కదా, ఇక్కడ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది. మనకి 2 మైక్స్ కూడా మనకి అలాగే రావడం జరుగుతుంది. సో ఓకే, ఇది రిసీవర్ వచ్చేటప్పటికి మనం డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ డైరెక్ట్ ఇక్కడి నుంచి అలా చేయొచ్చు. ఆర్ కేబుల్ ఏదైనా ఉంటే Type-C to Type-C కేబుల్ ఏదైనా ఉంటే మన బ్యాక్ సైడ్ సాకెట్ ఉంది, దాని నుంచి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మైక్స్ కూడా వెరీ కాంపాక్ట్ సైజులో అయితే ఉన్నాయి. మీరు బయటకు తీయగానే ఆటోమేటిక్గా ఈ పేరింగ్ మోడ్లోకి వచ్చేస్తాయి ఛార్జింగ్ కేసులను బయటకు తీయగానే. ఓకే, దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది చూసే ముందు ఇది ఎలా ఆన్ చేయాలి, ఎలా పేరింగ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇది ఇనిషియల్గా ఈ పక్కన మనకు ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట మైక్స్కి. మనం ఎప్పుడైతే ఈ మైక్స్ని ఈ పక్కన బటన్ని లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ఆన్ అవుతుంది. బేసిక్గా అయితే ఇది ఛార్జింగ్ కేసులను తీయగానే ఆన్ అయిపోతుంది. ఒకవేళ ఇంకేస్ ఆన్ అవ్వని టైంలో మనం బయటకు తీసిన తర్వాత ఈ పక్కన పవర్ బటన్ ఉంటుంది అనమాట, దాన్ని ఒక 2 to 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయిన తర్వాత మీరు ఏం చేద్దాం, దీన్ని తీసుకెళ్ళి మీరు మీ ఫోన్కి లేదా మీ ఐఫోన్కి దానికి కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా పేర్ అయిపోతాయి 2 కూడా. అది ఎలాగనే కూడా నేను చూపిస్తాను. ఇది మీరు చూపించే గంట కూడా ముందు దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పటికి ఇది మనకి 2 మైక్స్ అండ్ 1 రిసీవర్తో రావడం జరుగుతుంది. సార్ ఇంటర్వ్యూస్ పర్పస్ కానీ ఇలా వాడుకోవచ్చు మనం. ఓకే, ఇది వచ్చేటప్పటికి బ్లాగ్మీ 2 అనే మోడల్. ఇది మనకి జస్ట్ నార్మల్ ఓమ్ని డైరెక్షనల్, ఇది కార్డియోడ్ మైక్ అయితే కాదు. ఓకే, సో ఇది 360 ఆడియో అయితే రికగ్నైజ్ చేస్తుంది. ఇది మనం ఇంటర్వ్యూస్ కానీ ఆన్లైన్ మీటింగ్స్ మనం దేనికైనా వాడుకోవచ్చు. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేటప్పటికి 20 Hz to 20 kHz వరకు అయితే ఉంటుందన్నమాట. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ 2.4 GHz బ్యాండ్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. ఆ నాయిస్ రిడక్షన్ వచ్చేటప్పటికి 80 decibels వరకు అయితే ఉంది. ఓకే, ఇది మనకి ఆల్మోస్ట్ 12 months వారంటీకి అయితే రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం దీని వాయిస్ క్వాలిటీ చూసే ముందు ఇది మనకి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో ఏ ప్రైజ్లో దొరుకుతున్నాయని చూద్దాం. ఇది పోట్రానిక్స్ వెబ్సైట్లో వచ్చేటప్పటికి 2199 రూపీస్కి అయితే ఉంది. అండ్ మీరు అమెజాన్కి వెళ్తే కనుక 1999కి అయితే ఉందన్నమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా 2120 రూపాయలు అయితే ఉంది. మీరు ఏ వెబ్సైట్లో చూసుకున్నా సరే ఇది మీకు 2000 కంటే కూడా తక్కువకి అయితే ఎక్కడ దొరకదు మోస్ట్లీ. అలాంటి ఈ మైక్ మనకు వచ్చేటప్పటికి అరౌండ్ 300 రూపీస్కి అయితే రావడం జరిగింది. అది కూడా బిగ్ బాస్కెట్ నుంచి. అయితే బిగ్ బాస్కెట్ నుంచి 300కి ఎలా వచ్చింది అంటే అది మేబీ ప్రైస్ ఎర్రర్ అయి ఉండొచ్చు లేదా ఆఫర్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ ఇది 300కి అయితే వచ్చింది. అయితే నా దగ్గర బిగ్ బాస్కెట్కి సంబంధించిన నా దగ్గర టాటా న్యూ కాయిన్స్ ఉన్నాయి, ఒక 104 కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ యూజ్ చేస్తే నాకు 200కి రావడం జరిగింది. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడొచ్చు నాకు ఏ ప్రైస్కి వచ్చింది అనేది. నిజం అబద్ధం అందరికీ తెలియాలి కదా. ఓకే, ఇప్పుడు మనం దీని క్వాలిటీ అయితే ఒకసారి విందాం. నేనైతే ఈ మైక్ తీసేస్తున్నాను. ఈ మైక్ తీసేసి
దాని క్వాలిటీ ఏంటనే చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడైతే నేను రిసీవర్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, రిసీవర్లో అయితే గ్రీన్ లైట్ చేయట్లేదు, జస్ట్ ఓకే గ్రీన్ లైట్లోకి వచ్చింది కదా. ఇక్కడ రిసీవర్లో కూడా గ్రీన్ లైట్ కాన్స్టెంట్గా వెలుగుతుంది. సో ఇది పేర్ అయిపోయినట్లు లెక్క. సో మీరు 2 రిసీవర్స్ కూడా అంతే, మీరేం మాన్యువల్గా చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇలా బయటకు తీయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతాయి. సో ఓకే, పక్కన పెడితే దీనిలో ఒక దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఈ పైన బటన్ ఉంది చూడొచ్చు. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేసి ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇది బ్లూ కలర్ లైట్ వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఒక దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ లేదు. ఓకే ఓకే, ఇప్పుడు నేను రెండులో ఒక డిఫరెన్స్ చూపిస్తాను. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3, మైక్ టెస్టింగ్ 1 2 3. గైస్, ఇది వచ్చేటప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆఫ్లో ఉండగా రికార్డ్ చేస్తున్న ఆడియో. సేమ్ డిస్టెన్స్, నేను సేమ్ డిస్టెన్స్లో మీకు ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేశానో దాని నుంచి కూడా ఆడియో రికార్డ్ చేసి దాని నుంచి కూడా ఆడియో వినిపిస్తాను. ఒకసారి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆఫ్లో ఉండగా, ఇది వచ్చేటప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్లో ఉండగా బ్లూ కలర్ లైట్ చూడొచ్చు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. మీకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్లో ఉండగా మీకు ఇది ఆడియో ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో మీరు జస్ట్ చూడొచ్చు. మేబీ ఇది మంచి డీల్ అంటే 200 రూపీస్కి, 300 రూపీస్కి మీకు చైనా మైక్ కూడా రాదు. ఈవెన్ నేను చూపిస్తాను చైనా మైక్స్ మీకు. ఈవెన్ సింగిల్ రిసీవర్తో ఉన్న డూప్లికేట్ మైక్స్ ఇప్పుడు నేను చూపించాను కదా, నా దగ్గర కూడా ఒక వైర్లెస్ మైక్ అయితే చైనా మైక్ అయితే ఉంది. నేను ఇది కూడా ఆల్మోస్ట్ లీస్ట్ ప్రైస్ 450కో 400 తీసుకున్నాను అనమాట. ఐ థింక్ ఇది K7 ఏదో బ్రాండ్ కాదు, చైనా బ్రాండే, బట్ అలా అమ్ముతూ ఉంటారు. ఇది కూడా 450 రూపీస్కి తీసుకున్నాను. అలాంటిది పోట్రానిక్స్ నుంచి డ్యూయల్ మైక్ అండ్ సింగిల్ రిసీవర్, డ్యూయల్ మైక్ సెట్, వైర్లెస్ మైక్ సెట్, ఇది విత్ ఛార్జింగ్ కేసు. మనకి ఛార్జింగ్ కేసు కూడా రాదు కదా ఆ ప్రైస్లో. 200 రూపీస్కి ఛార్జింగ్ కేసు వస్తుందో పోనీ, అది కూడా రాదనమాట. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా విన్నారు కదా. అండ్ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ నుంచి మీకు ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను, నో డౌట్ అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి తింటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.